నేను ఎక్స్ మ్యాన్ మేడం. ఆర్మీ చేసి 7 years చేసి వచ్చాను. ఓకే. కాకపోతే నేను ఎలా మోసపోయానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. సమ్ అమౌంట్ ఇవ్వాలి అన్నది మీకు ముందుగా ఒక హింట్ ఇచ్చాడు. పెట్టి ఇంకేం లేదు, ఆ అమౌంట్ వచ్చేస్తుంది, నీ పని అయిన వెంటనే జీవీఎంసీ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాం, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే అన్నట్టు మాట్లాడారు మేడం. సడన్గా వాడు పెట్టిన చార్ట్ కానీ మొత్తం డీపీ అన్నీ మాయమైపోయాయి మేడం. ఓకే. సార్ నమస్తే సార్. సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. విశాఖలో హైటెక్ మోసం వెలుగు చూసింది. సినిమా డైలాగులు మనకు బాగానే తెలుసు కదా, నేను ఎవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ చాలా ఈజీగా అవతల వాళ్ళని చీట్ చేసేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా మోసగాళ్ళు కొత్త రకం పందాకి తెరతీస్తున్నారు. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, అలానే ఎమ్మెల్యే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్, వీరందరి పేర్లు వాడేసి ఒక వ్యక్తి నుంచి వేల రూపాయలు కాజేసినటువంటి వైనం వెలుగు చూసింది. బాధితుడు శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సైబర్ మోసం ఎప్పుడు జరిగింది, ఆ వ్యక్తి ఇతన్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఈ విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు ఏం చేస్తారండి మీరు జనరల్గా? నేను ఎక్స్ మ్యాన్ మేడం. ఆర్మీ చేసి 7 years చేసి వచ్చాను. ఓకే. ఫాదర్ కూడా ఆర్మీ, తాతయ్య గారు కూడా సుబ్జర్ మేజర్ అండి. అయితే నేను 4వ తారీఖుని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను మేడం. మేము 1970s లేఅవుట్ వేసి రాజేంద్ర నగర్ పార్కు 2000 గజాలు వదలడం జరిగింది, ప్రిజం కాలేజ్ ఆపోజిట్ సీతంపేట. దీనికోసం నేను గత 16 సంవత్సరాలు బట్టి నేను ఫైట్ చేస్తున్నాను మేడం, పార్క్ డెవలప్ చేయమని. అంతేకాకుండా దీన్ని ఆనుకొని నాది కొంత భూమి ఉంది. కాకపోతే పార్క్ ఆనుకొని ఉండడం వల్ల ఏంటంటే నాకు ఎటువంటి పర్మిషన్లు కానీ ఏమి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో పార్క్ కోసం ఆ స్థలాన్ని కేటాయించింది కూడా మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ, బొదిరెడ్డి సీతారామరెడ్డి గారు, అప్పలస్వామి గారు, వెంకటరమణ గారు. లేఅవుట్ 4 ఎకరాలు 14 సెంట్లు లేఅవుట్ వేసి 1843 గజాలు వదలడం జరిగింది మేడం. అయితే దీనికోసం ఏంటంటే ఎప్పటి నుంచో చేస్తున్నాను. మొన్న 4వ తారీఖున ఏంటంటే మన లోకేష్ బాబు గారికి, సీఎం గారికి, టీడీపీ కొన్ని ఫేస్బుక్ అకౌంట్లకి పోస్ట్ పెట్టాను. పోస్ట్ చేస్తే నాకు 7వ తారీఖుని 11 గంటలకి ఒక వాట్సాప్ కాల్ వచ్చిందండి. ఆ డిస్ప్లే చూస్తే దేవినేని ఉమా గారు మినిస్టర్ ఫోటో వచ్చి దేవినేని ఉమా అని తెలుగులో వచ్చి ఎమ్మెల్యే అని ఉంది. అంటే నేను ఫేస్బుక్ పోస్ట్ చేశాను కదా, దానికోసమే వచ్చి అనుకొని నేను అనుకున్నాను. అంటే అదే విధంగా వాడు ఏమన్నాడంటే స్టార్టింగ్ నన్ను బెదిరించినట్టు మాట్లాడాడు. నువ్వు లోకేష్ బాబు గారి కోసం నువ్వు రాంగ్గా పెట్టావు, అది చాలా పెద్ద ఇష్యూ అయ్యింది, ఆ సోషల్ మీడియా టీము నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, లోకేష్ బాబు గారు రష్యా టూర్లో ఉన్నారు, ఆయన అక్కడి నుంచి రాబోతుకి ఇదేదో ఇది అవ్వాలని సాల్వ్ చేయాలన్నట్టు చెప్పారు అనేసి అన్నారు మేడం. అంటే నేను నమ్మేశాను. నమ్మేశాక అసలు నువ్వు లోకల్ లీడర్స్ కలిసావా లేదని అండి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు నెంబర్ పంపించాడండి, వాడంతలు వాడే. పెడితే నేను లైన్లో ఉంటాను, నువ్వు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయంటే నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేసి నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను పెట్టాడు ఎమ్మెల్యే గారే. పాపం, కానీ ఇదంతా తెలియదు విష్ణుకుమార్ రాజు, తెలియదు, ఆయనకు తెలియదు ఇదంతా వాడు చేసిందని. పెట్టేశారు. అయితే పల్లా సీన్ నెంబర్లు 2 నెంబర్లు పంపించాడు మేడం. పంపించి ఆయనకి చేయమంటే ఆయన లిఫ్ట్ చేయలే. అయితే ఆ తర్వాత నా స్టోరీ మొత్తం విన్నాడు. ఇప్పుడు అసలు నీ ప్రాబ్లం ఏంటంటే ఇది చెప్పాను మేడం. అలా చెప్తూ నాది కూడా ల్యాండ్ ఉంది. అసలు అతను ఎవరు అనేది మీతో ఏమైనా చెప్పాడా? దేవినేని ఉమా, ఆయన వాయిసే, ఆయన వాయిస్, ఆయన డీపీఏ మొత్తం అంతా మేడం. అయితే మరి నేను నమ్మాను. తర్వాత ఏమైందంటే నువ్వు లైన్లో ఉండు, నేను వాళ్ళతో చాట్ చేస్తాను అని ఎమ్మెల్యే గారితో చాట్ చేశాడు మేడం. మన జీవీఎంసీ కమిషనర్తో చాట్ చేశాడు. అవన్నీ స్క్రీన్ షాట్లు పెట్టాడు నాకు. పెట్టి నీ పని అయిపోద్దమ్మా, నీది లోకేష్ బాబు వరకు వెళ్ళింది కదా, నువ్వు 24 hours నీ పని అయిపోద్ది, నువ్వు మంగళగిరి రావాలి, మళ్ళీ నువ్వు పోస్ట్ చేయాలి ఫేస్బుక్లో నీ ఫ్యామిలీ అంతా మీకు న్యాయం జరిగిందని అని నన్ను నమ్మించాడు మేడం. నమ్మించి అప్పుడు కమిషనర్తో ఏం మాట్లాడాడంటే, ఈయన ఫైల్ ఏదో విఎల్టీ ఫైలు పెండింగ్ ఉందంట, అది నువ్వు చేసి నీకు అందరికి ఏదో ఫార్మాలిటీ పంపిస్తాడు,
అని చాటింగ్లో పెట్టి మళ్ళీ నాకు చెప్పి స్కానర్ పంపించాడు మేడం, కమిషనర్ పిఏది ఇది అని. సో సమ్ అమౌంట్ ఇవ్వాలి అన్నది మీకు ముందుగా ఒక హింట్ ఇచ్చాడు. పెట్టి ఇంకేం లేదు, ఆ అమౌంట్ వచ్చేస్తుంది, నీ పని అయిన వెంటనే జీవీఎంసీ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాం, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే అన్నట్టు మాట్లాడారు మేడం. మాట్లాడితే నేను నమ్మాను. అయితే అప్పటికి పంపించలేదు. మధ్యాహ్నము ఇదే ప్లేస్లోని వీడియో కాల్ చేశాడు. ఆయన ఛాంబర్లో కూర్చొని మాట్లాడినట్టు, ఆ పక్కన పిఏలు వాళ్ళందరూ ఉన్నట్టు ఒక వీడియో కాల్ చేశాడు మేడం. అది మరి చూసి నేను నమ్మాను. ఈవినింగ్ నేను ఆయన స్కానర్ పంపిస్తే 80,000 పంపించాను మేడం. 80,000 పంపించాను. పంపించిన వెంటనే నువ్వు బంగ్లాకి వెళ్ళు అని చెప్పి నాకు 7:30కి జీవీఎంసీ బంగ్లాకి వెళ్ళమంటే నేను మా వైఫ్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాం మేడం. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే, నీ దగ్గర ఆయనతో మాట్లాడే ప్రతి మాట మాకు వాయిస్ రికార్డ్ ఉండాలి, మీ మిస్సెస్ని వాయిస్ రికార్డ్ చేయమను, ఎందుకంటే నాకు ఏదైనా ఎవిడెన్స్ లోకేష్ బాబు దగ్గర పెట్టాలి అన్నట్టు మాట్లాడాడు. ఇంకా అలా మాట్లాడితే నేను ఏమీ చేయలేను. బంగ్లాకి వెళ్ళాం. బంగ్లాల దగ్గర ఒక అరగంట వెయిట్ చేసాం మేడం. వెయిట్ చేసి అప్పటికి ఫోన్ రాలేదు అనేసి మళ్ళీ ఆయనకి మెసేజ్ చేస్తాను నేను, అమ్మ ఆయన ఎక్కడో బయట ఉన్నాడంట, రేపు సోమవారం గ్రీవెన్స్ అయిపోయాక రమ్మంటున్నాడు, నువ్వు అప్పుడు వెళ్ళు అని చెప్పి, అమ్మ ఒక్కసారి లైన్లో ఉండు, అన్న ఫోన్ చేస్తున్నాడు, నా సెల్ నుండి నీకు కలుపుతా అని చెప్పి ఈ విధంగా సెల్ టు సెల్ సీఎం గారితో. సార్ నమస్తే సార్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ 12 సెకండ్లు మాట్లాడాడు మేడం. 12 సెకండ్స్ మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే మళ్ళీ వాట్సాప్ కాల్ వచ్చింది మేడం. ఆ వాట్సాప్ కాల్లోనే ఇలాగ దేవినేని ఉమ్మ గారు క్లియర్గా డీపీ పెట్టుండి, నీ ఫేస్ చూద్దామని చేశాను నేను, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, నువ్వేమి ఇదవద్దు అని చెప్పాడు మేడం. చెప్తే నేను మరి నమ్మాను. నమ్మి మరుసటి రోజు 8 గంటలకి రాజగోపాల్ నా పిఎస్ ఫోన్ చేస్తాడు, డైరెక్ట్ కమిషనరే ఫోన్ చేస్తాడు, నీ పని అయిపోద్దమ్మా, మీరు అయిపోయిన వెంటనే మీరు మంగళగిరి రావాలని చెప్పేసి నన్ను నమ్మించాడు మేడం. మీరు వెళ్ళడానికి కూడా ప్రిపేర్ అయిపోయాం. అంటే మా మిస్సెస్తో కూడా మాట్లాడారు, అది మరి నమ్మాం మేడం. ఆ తర్వాత మరుసటి రోజు నేను వెయిట్ చేస్తుంటే ఈ నుంచి అంటే మెసేజ్లు అయితే పెడుతున్నాడు, కమిషనర్ కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నాడు, గ్రీవెన్స్లోనే వెళ్దు కానీ అని. కరెక్ట్గా 4:30కి సడన్గా వాడు పెట్టిన చార్ట్ కానీ మొత్తం డీపీ అన్నీ అయిపోయాయి మేడం. అయిపోయిన వెంటనే నేను వెంటనే సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను మేడం. సిఏ గారు అర్థమైంది. అప్పుడు సిఏ గారు కూడా కంప్లైంట్ ఫైల్ చేసి ప్రజెంట్ ఎంక్వైరీ చేస్తున్నారు మేడం. బట్ మీరు ఎడ్యుకేటెడ్ ఎక్స్ సర్వీస్ మెన్గా పనిచేస్తున్నారు, ఆల్రెడీ సైబర్ మోసాలు చాలా జరుగుతున్నాయి. బట్ ఇది ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అంటే ఇటు పబ్లిక్ డొమైన్కి సంబంధించి మీ ప్రాపర్టీకి సంబంధించి లింకప్ అయి ఉంది కాబట్టి మీరు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పోస్ట్ చేశారు. అటు నుంచి రాగానే మీరు ముందు హ్యాపీ అయ్యారా, అధికారులు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారని? అంటే నేను పోస్ట్ చేశాను కదా మేడం, అందుకని నమ్మాను. ఎందుకంటే దగ్గర సుమారు ఒక 50 పోస్టులు చేశాను ఆ రోజు. అన్ని లోకేష్ బాబు గారికి ట్యాగ్ చేశాను. ఆయన రష్యాలో ఉన్నాడు, అది కూడా డీప్ కనిపిస్తుంది. అంటే ఏమో స్పందించారేమో అని నేను దగ్గర 16 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాను ఈ ఇష్యూ కోసం. అంతా సర్వే కానీ సబ్ డివిజన్లు అన్నీ అయిపోయినా సరే లోకల్గా ఇబ్బంది పెడుతున్నారు, పార్కు డెవలప్ చేయట్లేదు మేడం. అయితే ఆ పార్క్ డెవలప్ అయితే నేను కూడా బయటపడతానని చిన్న ఆశతోని ఆయన చెప్పిన మాటలు కూడా నమ్మాను. అది మేడం. సో ఇంతకుముందు ఒక రకమైన కేసులు చూసాము, చీటింగ్ కేసులు. ఇప్పుడు పూర్తిగా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు. లైక్ మిమ్మల్ని కూడా అంతే, వాళ్ళు ఒక ఛాంబర్ లాగా క్రియేట్ చేసి దేవినేని ఉమా గారు అక్కడి నుంచి మీతో మాట్లాడుతున్నట్టు కాన్ఫరెన్స్ పెట్టించి ఆ తర్వాత ఇవన్నీ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? అంటే నేనే ఇంత టెక్నాలజీ ఉందని తెలుసు, కాకపోతే నేను ఈ 16 సంవత్సరాలు బట్టి ఎంతోమంది అధికారులని నాయకుల్ని నేను తిరగడం కానీ చూశాను మేడం. కాకపోతే నేను ఎలా మోసపోయానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడు 80,000 పెద్ద ఎక్కువేం కాదు, కాకపోతే ఇలాగా ఒక మినిస్టర్ ఫోన్ చేశాడంటే చాలామంది గ్రీవెన్స్కి వెళ్ళి కంప్లైంట్లు చేస్తుంటారు. ఇప్పుడు మామూలు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు వాళ్ళు కూడా ఇలా చేసి నీ ప్రాబ్లం, నీ గ్రీవెన్స్లకు వచ్చింది ఇది చేస్తుంటే ఎవరైనా డబ్బులు కొట్టేస్తారండి. అంటే ఈ రోజుల్లోనే ఎవరు అంతగా పని అవ్వాలనేసి చూస్తారు. ఇప్పుడు నేనేలా మోసపోయానంటే ఇంకా నాలాగా ఇంకెంతమంది మోసపోయారనేది నాకు సిఏ గారు కూడా అదే చెప్పాను, తొందరగా ఏదో ఎంక్వైరీ చేస్తే చాలామంది
ఇది అవుతారు అని సైబర్ సిఐ గారికి ఎప్పుడండి కంప్లైంట్ ఇచ్చారు? నేను 7వ తారీఖు ఈవినింగ్ ఇచ్చాను మేడం. వెంటనే రెస్పాన్స్ ఉందా? అంటే ఏమైనా ట్రేస్ చేయడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? అంటే మరి ఇప్పుడు వరకు అయితే ఫోన్ అయితే లేదు మేడం. మరి వాళ్ళు చేస్తానని చెప్పారు. నా సెల్ ఏదో లింక్ కూడా వేయడం జరిగింది. కాకపోతే వాడు అప్పటికే ఎస్కేప్ అయిపోయాడు. వాడు లొకేషన్ నుంచి జర్మనీలో చూపిస్తుందని చెప్తుంది. మరి వాళ్ళ పనులు చేస్తున్నారు. ఈ హైటెక్ మోసం వెలుగు చూసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారికి మేము కాల్ చేశాము. మీకు జరిగినటువంటి ఏదైతే ఏ రకంగా మిమ్మల్ని వాడు మోసం చేశాడు, మీరు బాధితులుగా మారారు అనే విషయం చెప్పండి అంటే ఆయన సింగిల్ లైన్ ఒకటే చెప్పారు, మేడం అయిపోయింది కానీ నాలాగా మరెవరూ మోసపోకూడదు. ఎందుకంటే ఇంత హైటెక్ రేంజ్లో సైబర్ మోసగాళ్ళు మనల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇమీడియట్గా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు వేలకు వేలు దోచేస్తున్నారు ఈజీగా అన్న విషయం పబ్లిక్లోనికి చాలా అగ్రెసివ్గా తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా నేను సుమన్ టీవీతో మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఒకరిని క్యాచ్ చేసి వాళ్ళ ప్రొఫైల్ని కాదు పూర్తిగా వాళ్ళని లాక్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా మీకు చెప్పడానికి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. సో మీరు ఫైనల్గా ఏం చెప్తారు? నేను ఫైనల్గా అంటే ఎవరు మోసపోకూడదని మీ సుమన్ టీవీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ నా యొక్క సమస్య ఒకటే మేడం. అంత వాల్యుబుల్ సుమారు 30 కోట్ల ప్రాపర్టీ ప్రిజం కాలేజ్ ఆపోజిట్, దాన్ని జీవీఎంసీ వాళ్ళు వెంటనే పార్క్ కింద డెవలప్ చేయాలి. ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఇది ఇచ్చి 50 సంవత్సరాలు అవుతుందండి. 1971లో ఇచ్చాము, ఉపయోగపడాలని ఇచ్చాము. దీనికి మొన్న నేను ఫైట్ చేస్తుంటే దీంట్లో కౌన్సిల్లో కూడా 49,90,000 శాంక్షన్ చేశారు మేడం. అయినా సరే ఆ డబ్బులు అలా పెట్టుకొని డెవలప్ చేయట్లేదు. 2,000 గజాల పార్క్ అని ఇచ్చాం మేడం, సర్వే నెంబర్ 37/3లోని. డంపింగ్ యార్డ్ లాగే మేడం, రోడ్డు మీద ఉన్న బడ్డీలు కానీ చెత్త అంతా అక్కడ వేస్తున్నారు. చుట్టూ జనావాసాలు ఉన్నారు. అదే పార్క్ డెవలప్ చేస్తే కనుక అందరూ ఫిజికల్గా మంచిగా ఫిట్నెస్గా ఉంటారు మేడం. చుట్టూ ప్రిజం కాలేజు, అపూర్వ హాస్పిటల్, భాష్యం స్కూలు, చైతన్య కాలేజు, శ్రీ విశ్వ కాలేజు, ఇన్ని ఉన్నాయి మేడం. ఈ మధ్యలో ఈ పార్క్ సైట్ ఉంది. కానీ జీవీఎంసీ వాళ్ళు మాత్రం ఎటువంటి ఇది లేదు. ఇదే మేడం పార్క్. మ్యాప్లో ఇది పార్క్ మేడం, ఇది గ్రీన్ది నా సైట్ మేడం. దీనికి మన టౌన్ సర్వేర్ కూడా సంపత్ కమిషనర్ గారు ఉన్నప్పుడు సర్వే జరిగి సో ఈయన సంపత్ కమిషనర్గా సర్వే చేయించారు మేడం. ఇదిగోండి మేడం, ఇది పార్క్ క్లియర్గా ఉందని టౌన్ సర్వేరు, అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్స్ అండ్ సర్వేర్ మనకి నెంబర్తో సహా ఉంది కదా, ఉన్నా సరే జీవీఎంసీ వాళ్ళు రెవెన్యూ రికార్డు కానీ ఏం పట్టించుకోవట్లేదు. ఓనర్స్ని ఆల్రెడీ నిధులు కేటాయించినప్పుడు ఇంకెందుకు అంత జాప్యం జరుగుతుంది మరి? ఏమో మేడం, మరి ఆ సైట్ ఇంకెవరికో కళ్ళు ఉన్నాయో మరి, వాల్యుబుల్ ల్యాండ్ సుమారు అది 30 కోట్లు ఉంటుంది అది. కానీ అది మీరు ఇచ్చింది కదా డాక్యుమెంట్ పరంగా. రెవెన్యూ రికార్డు కూడా ఇప్పటికీ మా పేరే ఉంది మేడం. కానీ మేము ఇప్పటికి కూడా నేను అంటే కొంత సర్వీస్ చేసి వచ్చాను. నాన్నగారు సర్వీస్ చేశారు, తాతయ్య గారు సుబ్బధన్ మేజర్ అండి. మాకు ప్రభుత్వం నుంచి ఒక గజం భూమి లేదు, కానీ మా భూమి మాకు ఇవ్వడానికే ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది మేడం. ఒకటండి, ఇక్కడ చాలా మంచి ఉద్దేశంతో ప్రజలకి ఇప్పుడు ₹1 పెట్టాలంటేనే ఎంతో ఆలోచించాల్సింది. అప్పట్లోనే అంత వాల్యుబుల్ సైట్ ఇచ్చారు అంటే అసలు తాతయ్య గారు ఎందుకు ఏ ఆలోచనతో ఇచ్చారు? లేఅవుట్ పరంగా వదిలేరు మేడం. లేఅవుట్ పరంగా 9.2% పార్క్ అని కేటాయించాలి. ఆ విధంగా 1843 గజాల పార్కు, కానీ మా తాతయ్య గారు ఎడిషనల్గా 2,000 గజాలు వదిలేరు మేడం. అంటే లేఅవుట్ పరంగా వదలాలి, అది ఎవరు లేఅవుట్ వేసినా వదలాలి. ఆ విధంగా ఉందని మేము వదిలాం. అది ఇప్పటికైనా ప్రజలకే దక్కాలనేసే మా ఆశ అది మేడం. సో ఫైనల్గా మీరు చెప్పినట్టు ఒకవైపు ఒక ఉపయోగకరం కోసం ఇచ్చినటువంటి సైటు నిరుపయోగంగా ఉంది అనేది ఈయన ఆవేదన. తాతగారు ఒక మంచి ఆలోచనతో ఇచ్చారు, దాన్ని ఫాలోఅప్ చేస్తున్న క్రమంలోనే ఈయన చేస్తున్నటువంటి ఏదైతే జరిగినటువంటి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి అని చేస్తున్న ప్రయత్నంలోనే సైబర్ మోసగాడికి చిక్కుపోవడం జరిగింది. సో వాళ్ళు కూడా ఈ వ్యక్తి ఒక సైట్ గురించి ఎవరిని ఎలా అప్రోచ్ అవుతున్నారు అనేది గమనించి చాలా ఈజీగా అతన్ని నమ్మించి మోసం చేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ బీ కేర్ఫుల్. సో సైబర్ నేరాలు చాలా రకాలుగా జరుగుతున్నాయి. చాలా ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనల్ని అలా ఒక మత్తులోనికి తీసుకెళ్ళిపోయి మాయ చేసేసి లక్షలాది రూపాయలు కొట్టేస్తున్నారు. బీ కేర్ఫుల్.